యేసుక్రీస్తు ప్రభుల వారు నాయీను అనే ఒక ఊరికి వెళుచున్నాడు. దానికి ముందటి దినమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే, ఒక శతాధిపతి యొక్క ప్రియమైన సేవకుణ్ణి స్వస్థపరిచాడు. చనిపోవాల్సినటువంటి శతాధిపతి యొక్క ప్రియమైన దాసుని మరి ఆ యొక్క శతాధిపతి వేడుకున్నప్పుడు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతాలు, మహత్కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి, మహత్కార్యాల గురించి మీకు ఎవరు జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకు ప్రతి సందర్భము కూడా తెలుసు. ప్రభుల వారు సేవ చేసినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఆయన అడుగడుగున కూడా స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. ఆయన చేసినవి ఒకవేళ రాయదలిస్తే అట్టి పుస్తకాలకు భూలోకమైనా సరిపోదని యోహాన్ గారు మనకు తెలియజేశారు. అంటే అంత విస్తారమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఆయన చేశారు. అందుకే ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెనక ఒక గొప్ప సమూహం ఉండేది. ఆయన వెనకాల ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది, ఒక పెద్ద సమూహం ఉండేది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేస్తున్నాడు. కొందరు ఆయన అద్భుతాలను పొందుకోవాలి అనుకునేవారైతే, మరికొందరు ఆయన చేసే వాటిని చూడాలి అని ఉత్సాహంతో, సంతోషముతో ఆయన్ని వెంబడించేవారు. అంతేనే కదా, మన కళ్ళ ముందు ఎవరైనా అద్భుతాలు చేస్తున్నట్లయితే మనం ఏమని భావిస్తాం? ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, చూడాలి చూడాలి అని మనం అనుకుంటాం. అవునా కదా? అలాగే యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఆ జన సమూహం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేస్తున్నాడు. అప్పటి వరకు మరి ఎవరు కూడా ప్రవక్తలుగా పిలువబడిన వాళ్ళు, సేవకులుగా పిలువబడిన వాళ్ళు, వారు కూడా చేయనటువంటి అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. దానివలన వారిలో ఒక ఉత్సాహం, ఒక సంతోషం ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం అద్భుతం చేస్తాడు, నెక్స్ట్ ఏం అద్భుతం చేస్తాడు అని వాటి కొరకు ఆశతో ఎదురు చూసేవాళ్ళు, ఆయన వెంబడి ఉండేవాళ్ళు. అంటే ఆయన వెనుక ఉన్నటువంటి ఆ సమూహంలో ఎప్పుడు కూడా సంతోషం, ఎప్పుడు ఏముంది? సంతోషం. ఎందుకంటే ఆయన జీవం కలిగిన వాడు, జీవముతో కూడుకున్నటువంటి క్రియలు చేస్తున్నాడు కాబట్టి ఆయన సమూహంలో ఉన్న వారందరూ కూడా ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఆయన్ని వెంబడిస్తున్నారు. ఇలా ఆయన పరిచర్య దినదినము సాగుతూ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సమూహము ఆయన వెంట ఉండేది. అదే క్రమంలోనే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నాయీను అనే ఒక ఊరికి ఆయన వెలుచున్నాడు. ఆయన శిష్యులను బహు జన సమూహము ఆయనతో కూడా ఉన్నారు, ఆయనతో కూడా వెలుచున్నారు. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఇక్కడ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం ఎదుర్కొని ఉండవచ్చు గతంలో, లేక మన కొరకు ఏవైనా విషాదకరమైన పరిస్థితులు కాచుకుని ఉన్నాయేమో భవిష్యత్తులో, మనకు తెలియదు. అవునా కదా? భవిష్యత్తులో మన జీవితంలో ఏం జరగబోతుందో మనకు తెలియదు. అది మంచి అయినా సరే, అది చెడైనా సరే, రేపేమి సంభవించినో మీకు తెలియదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనిషికి రేపేం సంభవిస్తుందో తెలియదు. చాలామంది మాట్లాడుతూ చచ్చిపోయారు, కొంతమంది ఆడుతూ చచ్చిపోయారు, కొంతమంది పాడుతూ చచ్చిపోయారు. మనం చూస్తుంటాం కదా వీడియోస్లో. కొంతమంది మాట్లాడుతూ చచ్చిపోయారు, కొంతమంది యవనస్తులు డ్యాన్స్ వేస్తూ చచ్చిపోయారు. వాళ్ళకి తెలుసా మేము చచ్చిపోతామని? తెలియదు. వాళ్ళ ఆనందంతో డ్యాన్సులు వేస్తున్నారు. కొంతమంది ఆనందంతో మరి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఎగురుతూ ఉంటారు, కొంతమంది రన్నింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆటలాడుతూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియదు నెక్స్ట్ మినిట్లో వాళ్ళు చచ్చిపోబోతున్నారని. మన జీవితం కూడా అలాంటిదే. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మన కొరకు కాచుకొని ఉన్నాయో మనకు తెలియదు. అవి విషాదకరమైనవైనా సరే, అవి సంతోషకరమైనవైనా సరే. అయితే ఇక్కడ కూడా ఒక విషాదకరమైనటువంటి సన్నివేశము ప్రభు వారికి ఎదురైంది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
మనం ఎలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్ళినా సరే మనకు ఒక ఓదార్పు అనేది ఉంది, మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది అనేది మన జీవితంలో మనం తెలుసుకోవాలి. ఈ యొక్క సందర్భం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక సమూహం యేసు ప్రభు వెనకాల సంతోషంతో ఆనందంతో వాళ్ళు వెళ్తున్నారు. నయీన్ అనే గ్రామానికి ఊరికి వెళ్తున్నప్పుడు వారికి మరొక సమూహం ఎదురొచ్చింది, మరొక గుంపు ఎదురొచ్చింది. అది ఏ గుంపు చూడండి అక్కడ. ఆయన ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, పైగా ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ఇక్కడ ఒక సమూహము యేసు ప్రభుల వారికి ఎదురుగా వచ్చింది. ఒక గుంపేమో సంతోషంతో ఉంది, ఒక గుంపేమో సంతోషంతో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ, అవునా కదా. ఒక గుంపు సంతోషంలో ఉన్నారంటే వాళ్ళు ఎన్నెన్నో మాటలు సంతోషకరమైనవి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎన్నో జోక్స్ వేసుకుంటూ ఉంటారు. బహుశా యేసు ప్రభు వెనకాల ఉన్నటువంటి సమూహం కూడా అంతే ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి ఉత్సాహకరమైన ఆ గుంపుని ఎదుర్కొంటూ ఒక గుంపు వచ్చింది. ఆ గుంపు ఎలా ఉంది? ఈ గుంపు కంటే ఆ గుంపు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, పూర్తిగా ఆపోజిట్లో ఉంది. యేసు ప్రభు గుంపులో సంతోషం, సమాధానం, ఉత్సాహం ఉంటే ఆ గుంపులో ఏముంది? ఏడ్పు, అంగలార్పు, రోదన. ఎందుకు అంటే వాళ్ళు ఒక చనిపోయిన వ్యక్తిని వెంబడిస్తున్నారు. ఎవరిని వెంబడిస్తున్నారు? చనిపోయిన ఒక వ్యక్తిని వాళ్ళు వెంబడిస్తూ వస్తున్నారు. మరి ఈ గుంపులో సంతోషము, ఉత్సాహం ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు వెంబడిస్తున్నది జీవము కలిగినటువంటి వ్యక్తిని. మరి ఆ గుంపులో ఎందుకు అంగలార్పు, రోదన, విషాదము, ఏడ్పు అంటే వాళ్ళు వెంబడిస్తున్నది చనిపోయినటువంటి వ్యక్తిని. చనిపోయిన వ్యక్తి పాడి మీద మోసుకొని వెళ్తున్నారు, ఆ వ్యక్తిని వాళ్ళు అనుసరిస్తున్నారు. పైగా ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ తల్లికి ఒకే ఒక కుమారుడు, ఆమె విధవరాలు. ఆమె పరిస్థితి ఎంత విషాదకరమో చూడండి, అవునా కదా. ఎంత విషాదకరమైనటువంటి సంఘటన ఇది. ఆమె విధవరాలు, కుమారుని చూసుకొని బ్రతుకుతుంది. ఒకే ఒక కుమారుడు ఆమెకు ఉన్నది. అయితే ఈరోజు ఆమె ఆ కుమారుణ్ణి కూడా కోల్పోయింది. ఇక ఆమె జీవితంలో వెలుగులేదు, ఆమె జీవితంలో చీకటి అలుముకున్నది, అవునా కదా. ఇంకా ఆమెకి ఏ ఆధారం కూడా లేదు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్త్రీ పని చేయలేదు. ఒకటి, భర్త మీద ఆధారపడాలి, భర్త లేకపోతే పిల్లల మీద ఆధారపడాలి, కుమారుడి మీద ఆధారపడాలి. కుమారుడు లేకపోతే ఇకేం చేయాలి? అడుక్కోవాలి. అంతే ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఆమె జీవితంలో ఆమె ఆధారపడడానికి ఆల్రెడీ భర్త లేడు. ఆమె విధవరాలని రాయబడింది. బహుశా ఆమె వృద్ధురాలు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చనిపోయిన కుమారుడు యవ్వనస్తుడు. బహుశా ఆమెకి 50 నుండి 60 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు, 60 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు, వృద్ధాప్యంలోనికి వచ్చి ఉండవచ్చు. ఆమె విధవరాలు, భర్త లేడు. ఇప్పుడు ఉన్నది ఒకే ఒక ఆధారం, కుమారుడు. ఆ కుమారుణ్ణి కూడా ఆమె కోల్పోయింది. భర్త లేని వాళ్ళు పిల్లలను చూసుకొని బ్రతుకుతూ ఉంటారు, అవునా కదా. పిల్లలే వాళ్ళ జీవితం, పిల్లలే వాళ్ళ ఆధారం, వాళ్ళ సంతోషం, వాళ్ళ సమస్తము కూడా. వాళ్ళు లేకపోతే ఇక మేము ఉండి ప్రయోజనం లేదు అని అనుకుంటారు. అలాంటి పరిస్థితుల ద్వారా ఏమి వెళ్తుంది. ఉన్న ఒక్క కుమారుని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆమెను పోషించే వాళ్ళు ఎవరు లేరు, ఆమెను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆమె ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి. ఆమెకు నిరీక్షణ లేదు, ఆమెకు ఆశ లేదు. ఆమె సమస్తాన్ని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆమె జీవోత్సవం లాగా ఉంది. ఎలా ఉంది? కేవలము ఆమె పేరుకు మాత్రమే బ్రతుకుంది. ఇక ఆమె జీవితంలో ఏ ఆశ కూడా లేదు, ఏ నిరీక్షణ కూడా లేదు. అలాంటి పరిస్థితి ఈ స్త్రీ ఎదుర్కొంటుంది. అక్కడ పరిస్థితి మనం చూస్తే, వాతావరణము, ఆమె వెనకాల ఒక సమూహం ఉంది.
ఆ సమూహంలో చాలామంది ఆమెకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు. అవునా కదా? వారందరూ కూడా ఆమెను చూసి బాధపడుతున్నారు, ఆమెను చూసి ఏడుస్తున్నారు. ఇక అందులో చాలామంది ఎవరంటే డబ్బు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తులు సమూహం. ఎందుకంటే వాళ్ళు ఏడవటానికే మరి పిలిపించుకుంటారు. యూదుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం అది. ఒక వ్యక్తి ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ కుటుంబంలో వారితో పాటు ఏడవటానికి, వారితో పాటు విలపించడానికి డబ్బులు ఇచ్చి ఒక సమూహాన్ని తెచ్చుకుంటారు. మందిని వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఏడవటానికి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని తెప్పించుకుంటారు. అంటే వాళ్ళు డబ్బుల కొరకు ఏడుస్తున్న వాళ్ళు. ఆ సమూహంలో ఎంతమంది ఉన్నారు? ఆమె స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఆమెను చూసి బాధపడుతున్నారు. అయితే వారిలో ఇంకా చాలామంది డబ్బుల కొరకు ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి, మన ప్రియమైన వాళ్ళని మనం కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఏం ఆశిస్తాం? అందరూ నా దగ్గరికి వస్తే బాగుండేది, ఓదారిస్తే బాగుండేది అని అనుకుంటారు. అవునా కదా? కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే మనుషులు బిజీగా ఉన్నారు. ఈ రోజుల్లో ప్రియమైన వాళ్ళు చనిపోయినా కూడా మనం హృదయంలో ఎన్నో ఆశించినా కూడా మన కొరకు ప్రపంచం ఏమీ ఆగిపోదు. అవునా కదా? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు గడుపుతూనే ఉంటారు. మన కోసం ఎవరు ఆగరు, మన కోసం ఎవరు ఆలోచన చేయరు. ఒకవేళ కాస్త నిలబడి ఒకంత ఆలోచన చేస్తారేమో, అంతేగాని దిన కార్యక్రమాలు ఏవి కూడా మన కొరకు వాయిదా వేసుకోరు. ఈరోజు అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఒక విషాదకరమైనటువంటి సంఘటన మనకు ఎదురైంది అనుకోండి, మనం సంతోషంలో ఉన్నాం. ఒక విషాదకరమైన సంఘటన మనకు ఎదురైతే మన పరిస్థితి, మన స్పందన ఎలా ఉంటుందంటే త్వరగా మన కళ్ళ ముందు ఈ స్థితి ఎప్పుడు వెళ్ళిపోతుందో అని అనుకుంటాం. అవునా కదా? ఎందుకంటే మనకు బోల్డ్ పనులు ఉన్నాయి తర్వాత, అవన్నీ మనం చేసుకోవాలి, అవన్నీ మనం చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంది, ఆపోజిట్లో ఒక చావు ఊరేగింపు జరుగుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ నవ వధూవరులు ఊరేగింపబడుతున్నారు, అక్కడేమో ఒక శవాన్ని తీసుకొని వస్తున్నారు, ఒకరు ఎదురుపడ్డారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏమనుకుంటారు? ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అయ్యో త్వరగా తీసేస్తే బాగుంటుంది, మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అనుకుంటారు. అవునా కదా? ఒకవేళ ఆ తల్లి బాధని, వాళ్ళ ఏడుస్తున్నటువంటి ఏడుపులను చూసి ఒకంత బాధపడినా కూడా అది నిజమైన బాధ కాదు. ఎందుకంటే ఆ పరిస్థితులు వాళ్ళకి సంభవించలేదు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ పరిస్థితి త్వరగా వెళ్ళిపోతే మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవునా కదా? ప్రపంచం అంతా కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు ఏమ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆమె జీవితం చీకటమయమైపోయింది. ఇలాంటి స్థితిలో ఆమె వెనక ఒక గొప్ప సమూహము బయలుదేరుతుంది. ఆ సమూహంలో ఏడుపులు, రోదనలు, కేకలు, డప్పుల సౌండ్లు మనకి వినిపిస్తున్నాయి. అయితే వారికి ఆపోజిట్గా వచ్చినటువంటి ప్రభు యొక్క సమూహంలో ఏముంది? ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది, ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. నెక్స్ట్ ప్రభు ఏం చేయబోతున్నాడు, ఏం అద్భుతం చేయబోతున్నాడు. ఒక గుంపేమో సంతోషంగా ఉంది, ఒక గుంపేమో ఏడుస్తుంది. ఈ నాయను అనే గవిని యొద్ద ఇద్దరు కలుసుకున్నారు. ఏమైంది? ఇద్దరు కలుసుకున్నారు. ఒక గుంపేమో సంతోషంతో ఉంది, ఒక గుంపేమో ఏడుస్తూ ఉంది. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అప్పుడు చూడండి 13వ వచనంలో, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. అక్కడ ఏం జరుగుతుంది? ప్రభు ఆమెను చూశాడు. జన సమూహంలో ప్రభు యొక్క గుంపులో ఉన్నవారు అందరూ కూడా ఆమెను చూశారు. అయితే అందరూ ఏమనుకున్నారు? ఈ పరిస్థితి త్వరగా మన ముందు నుండి వెళ్ళిపోతే బాగుంటుంది, మేము ఇంకా ప్రభుతో వెళ్ళాలి, మేము ఇంకా ఎన్నో చూడవలసినవి ఉన్నాయి, మేము ఇంకా ఎన్నో చేయవలసినవి ఉన్నాయి. అవునా కదా? మనకి ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పట్టించుకొని
వాళ్ళ బాధని మన బాధగా స్వీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అవునా కదా? వాళ్ళ మన బంధువులైనా సరే, రక్త సంబంధికులైనా సరే, తోడబుట్టువులైనా సరే, మనకంత సమయం ఉందా? మనకంత ప్రేమ ఉందా? మనకంత కరుణ ఉందా? వాళ్ళ బాధని మన బాధగా స్వీకరించి వారితో కాస్త సమయం గడిపి వారిని ఓదార్చి మన వల్ల అయితే ఏదైనా ఒక సహాయాన్ని చేసి చేయగలిగినటువంటి పరిస్థితి ఈరోజు మన జీవితాల్లో ఉందా చెప్పండి? అక్కడ ప్రభు గుంపులో ఉన్నవారు అందరూ ఆమెను చూశారు, ఆమె బాధను చూస్తున్నారు, వాళ్ళ ఏడుపుల్ని గమనిస్తున్నారు. అయినా సరే వారి మనసులో ఉన్నది ఏంటంటే, ఈ పరిస్థితి త్వరగా మా ముందు నుండి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది చూడండి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, అయితే ఆ జనసమూహంలో ప్రభు యొక్క గుంపులో ఉన్నవారి వంటి వాడు కాదు ప్రభు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆమె యందు కనికరపడ్డాడు, ఆమె యందు జాలి పడ్డాడు. కనికరానికి అర్థం ఏంటంటే, ఎదుట వ్యక్తి యొక్క బాధని మన బాధగా తీసుకున్నాము అంటే అది మనం వారి మీద కనికరం పడ్డట్టుగా లెక్క. మన ఎదుట ఎవరైతే బాధ అనుభవిస్తున్నారో వారి యొక్క బాధలోనికి మనం వెళ్ళి వారి బాధని మనం అనుభవించే పరిస్థితి కరుణ అంటే. నిజంగా ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, వాళ్ళు ఆ పరిస్థితుల గుండా వెళుతున్నారు, వాళ్ళ మనసు ఎలా ఉంటుందో మనము ఆ పరిస్థితుల్లో లేకపోయినా కూడా మనం దాన్ని అనుభవించటం. ప్రభు అక్కడ అదే చేస్తున్నాడు. ప్రభు ఖచ్చితంగా అక్కడ అదే విధమైనటువంటి స్పందన ఆయన కలిగి ఉన్నాడు. ఆమెను చూశాడు, ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. సంతోషంగా వచ్చారు వాళ్ళు అక్కడికి, ఆ ఊరి గౌని వద్దకు సంతోషంగా వచ్చారు ప్రభు ఆయన యొక్క సమూహం. అయితే ఎప్పుడైతే ఈ విషాదంతో వచ్చినటువంటి ఆ గుంపుని వాళ్ళు చూశారో ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి, ఒక్కసారిగా. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఆమె యందు కనికరపడి, ఏమన్నాడు అప్పుడు? కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి. ఏమంటాడు ఇక్కడ ప్రభు? నీవు ఏడవద్దు అని చెప్తున్నాడు. నీవు ఏడవద్దు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ప్రియమైన వాళ్ళని మనం కోల్పోయినప్పుడు, ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మనుషులుగా ఏడవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అవునా కదా? ఏడవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అందుకే ఎక్కువగా మరి తమ వారిని కోల్పోయి ఎవరైనా బాధపడుతున్నట్లయితే మనం వారి దగ్గరికి వెళ్ళి ఏడవద్దు అని మనం చెప్పం, కానీ వారితో పాటు కలిసి ఏడుస్తాం ఎక్కువ మంది మనం చూస్తే. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ అంతా తగ్గడానికి, వాళ్ళ గుండెల్లో ఉన్న బరువు అంతా తగ్గిపోవాలంటే వాళ్ళు కాసేపు ఏడవాలి అని చాలామంది వాళ్ళు వదిలేస్తారు. ఏడవని, వాళ్ళ హృదయంలో ఉన్న దుఃఖమంతా పొంగి కన్నీళ్ళ రూపంలో బయటికి రాని అని వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు. వాళ్ళు కూడా ఒకంత బాధపడతారు. అయితే ఇక్కడ ప్రభు యొక్క మాటలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభు ఏమన్నాడు? నీవు ఏడవద్దు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు యేసు ప్రభు గురించి చెప్పండి? ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నాడు, పరిస్థితి ఏంటి ఇలా ఉంది, ఇంత విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఏడవద్దని చెప్తున్నాడే. యేసు ప్రభుని ఒక పిచ్చివాడిలాగా చూసుండొచ్చు వాళ్ళు. అవునా కదా? ఒకసారి అయ్యూర్ అనే ఒక వ్యక్తి కూడా తమ కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభుని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా అక్కడ ఏడుస్తూ ఉండటము ప్రభు చూసి వాళ్ళందరినీ బయటికి పంపించేయి అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేయండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వస్తుందా రాదా చెప్పండి? అయితే ఇక్కడ ప్రభు నిజంగా ఆమె మీద కనికరపడ్డాడు. ఆ సమూహంలో ఎవరు కూడా అనుకోలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ప్రభు మాత్రమే ఆమె యొక్క హృదయంలో ఉన్న బాధని, నిజమైనటువంటి ఆ తీవ్రమైనటువంటి విషాదాన్ని ఆయన గుర్తించాడు. ఆమె బాధని ప్రభు తన బాధగా తీసుకున్నాడు. ప్రభు బాధ అనుభవిస్తున్నాడు. ఆమె యొక్క బాధని, ఆమె యొక్క విషాదాన్ని ప్రభు ఇక్కడ షేర్ చేసుకున్నాడు.
షేర్ చేసుకున్న తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ అంటే ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మీద కనికరపడి ఏడవద్దు అంటే ఆమెకు ఓదార్పు ఇవ్వడానికి, ఆమెకు సంతోషాన్ని మరలా కలుగు చేయడానికి ప్రభు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ప్రభు ఏం చేశాడు? ఆమెకు ఓదార్పు ఇస్తున్నాడు. తర్వాత ఆమె జీవితంలో ఆమె ఏం కావాలని కోరుకుంటుందో దాన్ని ప్రభు ఆమెకు అనుగ్రహిస్తున్నాడు. ఆమె తర్వాత ఎలా బ్రతకాలి అనే దాని గురించి ప్రస్తుతం ఆమె ఆలోచించకపోయి ఉండొచ్చు. బ్రతకడం తర్వాత భర్త లేడు, కుమారుని కోల్పోయింది. ఇప్పుడు ఆమెకి తక్షణమే కావాల్సినటువంటి ఉపశమనం ఏంటి అంటే తన కుమారుడు బ్రతికితే ఎంత బాగుంటుంది, తిరిగి బ్రతికితే నా కుమారుడు నాకు తిరిగి కావాలి. అవునే కదా, ఆలోచించండి. అదే కదా తల్లి కోరుకునేది, అదే కదా. కొన్ని మరణాలు మనం చూసినప్పుడు బిడ్డను కోల్పోయిన వాళ్ళు తల్లులు బాధపడుతూ వాళ్ళు నా కుమారుడు నాకు కావాలని ఏడుస్తూ ఉంటారు. అవునా కదా? అంటే వాళ్ళ ఆశ ఏంటి? నా కుమారుడు మరలా నాకు కావాలి. అదే ఆమెకున్న ఆశ, అదే ఆమె కోరుకునేది. ఇప్పుడు ఈ తల్లి కూడా తర్వాత ఎలా బ్రతకాలి, నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఇక భిక్షాటన చేసుకోవాలి, దీని గురించి కదా ఆమె ఆలోచిస్తున్నది. ఆమె తన కుమారుడు తనకు కావాలి అనే ఆశ కలిగి ఉన్నది. అందుకే ప్రభు ఇక్కడ ఏం చేశాడంటే ఆమె యొక్క ఆశను తీర్చే ప్రయత్నము ఇక్కడ చేశాడు. ఏం చేశాడు? పాడిని ముట్టాడు యేసు ప్రభుల వారు. చూడండి, యూదుల్లో ఉన్న పద్ధతి ఏంటంటే వాళ్ళు శవాన్ని ముట్టరు. యూదుల ప్రధాన యాజకులు కానీ వాళ్ళు ఆ పాడిని ముడితే, శవాన్ని ముడితే వాళ్ళు అపవిత్రమైపోతారు. అందుకే చనిపోయిన దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళరు, శవాన్ని ముట్టరు, పాడిని ముట్టరు, ఎందుకంటే వాళ్ళు అపవిత్రం అయిపోతారు. అయితే ఇక్కడ ప్రభు ఏం చేశాడు? పాడిని ముట్టాడు. ఆ బాలుని, ఆ యవనస్తుని ముట్టాడు. అని ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? అత్యంత కనికరాన్ని ప్రభు ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. కనికరం లేకపోతే ఎవరు అంత సాహసం చేయరు. శవాన్ని ముడితే అపవిత్రం అయిపోతామని వాళ్ళు అనుకుంటున్నారు, యూదులు, మత పెద్దలు, ప్రధాన యాజకులు. అయితే ప్రభు ఇక్కడ ఏమనుకుంటున్నాడు? సాంప్రదాయాలు ముఖ్యమా, పద్ధతులు ముఖ్యమా, లేకపోతే కనికరం ముఖ్యమా? ఏది ముఖ్యం మనిషికి చెప్పండి? ఏది ముఖ్యం? కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషికి సహాయపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పద్ధతులు, ఆచారాల కోసము మనము కనికరాన్ని చూపటంలో నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకు కనికరాన్ని నేర్పించడానికి, మనం ఎలా బ్రతకాలో చూపించడానికి, మనకు ఒక మార్గాన్ని వేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆయన మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఆచారాలకి, సాంప్రదాయాలకి, పద్ధతులకి పెద్దపీట వేయకూడదు, కానీ మనం ఒక మనిషిని కరుణించటంలో, సహాయపడడంలో మనం పెద్దపీట వేయాలి. ఇక్కడ ప్రభు ఆయన అపవిత్రుడిగా ఎంచబడినా సరే, ఆయన అపవిత్రుడైనా సరే, ఆయన ముఖ్య గురి ఏంటంటే ఆమె ఎందుకు కనికరపడాలి, ఆమెకు సహాయము చేయాలి, చనిపోయినటువంటి ఆ వ్యక్తిని బ్రతికించాలి. అంటే ఆ యొక్క శాపాన్ని ప్రభు అనుభవించాడు. ఇక్కడ పాడెను ముట్టి ఆయన అపవిత్రుడిగా చేయబడ్డాడు, కానీ కనికరము చూపట ఏందో ఆయన నిర్లక్ష్యము చేయలేదు. వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది, ప్రభు మన కోసము తాను శాపమై సిలువనెక్కాడు అని. ఆయన ఎందుకు సిలువనెక్కాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? సిలువలో ఆయన ఎందుకు బాధ అనుభవించాడు అంటే మన కోసం. మనం చనిపోవాలి. యాక్చువల్గా ఎవరు చనిపోవాలి? మనం చనిపోవాలి. కానీ మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన భరించి, ఆయన మోసి
ఆయన కల్వరి శిలువలో బలయ్యాడు. ఇక్కడ కూడా అదే, పాడిని ముడితే అపవిత్రం అయిపోతారు, శవాన్ని ముడితే అపవిత్రం అయిపోతారు. కానీ ఇక్కడ ప్రభు పాడిని ముట్టాడు, ఆ యవనస్తుని ముట్టాడు, బ్రతికించాడు. మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి? మన జీవితంలో కనికరము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ప్రభు పాడిని ముట్టగానే మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని ఆయన తల్లికి అప్పగించాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆమె ఎందు నిజముగా కనికరము చూపించాడు, జాలిపడ్డాడు, ఆమెను ఓదార్చాడు. ఆమె కోరికను, హృదయములో దాగి ఉన్నటువంటి ఆ యొక్క కోరికను ఫలింపజేశాడు. ప్రియులారా, దానికి ముందటి దినంలో జరిగినటువంటి శతాధిపతి సందర్భంలో శతాధిపతిని చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇంతటి విశ్వాసాన్ని నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదన్నాడు. ఇంతటి విశ్వాసాన్ని నేను ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా చూడలేదు అన్నాడు. అయితే ఏములో ఏమాత్రమైన విశ్వాసం ఉన్నట్టు మనకు అనిపిస్తుందా చెప్పండి? శతాధిపతి వల్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించిందా? లేకపోతే ప్రభు కాళ్ళ మీద పడి నా కుమారుని బ్రతికించని వేడుకుందా? లేదు. ఆమెలో విశ్వాసం ఉన్నట్టు మనం చూడడం లేదు. కనీసం ఆమెకు ప్రభు తెలుసున్నాడో లేదో కూడా మనకు తెలియదు. అయితే ప్రభు చేస్తున్న అద్భుతాలు, మహత్కార్యాలను బట్టి ఖచ్చితంగా ఆమె ప్రభు గురించి విని ఉండవచ్చు. కానీ అయితే ఈమెకు విశ్వాసం ఉన్నట్టుగా మనకు ఆధారాలు లేవు. ప్రభువుని బ్రతిమలాడుకున్నట్టుగా కానీ, వేడుకున్నట్లుగా కానీ, గోజాడినట్లుగా కానీ, ప్రభువుని కనీసం అడిగినట్లుగా కూడా ఇక్కడ మనకు లేదు ఆధారం. గొప్ప విశ్వాసము కనపరచలేదు. అయినా సరే ఆమె పరిస్థితిని చూసి ప్రభు ఆమె మీద కనికరాన్ని కుమ్మరించాడు. మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన మన పరిస్థితిని బట్టి మన మీద తన అపారమైనటువంటి కనికరాన్ని కుమ్మరించేవాడు. అంతటి గొప్పవాడు. ఏం చేశాడు? ఆ కుమారుణ్ణి బ్రతికించి తిరిగి తన తల్లికి అప్పగించాడు. ఈరోజు మనం విషాదకరమైనటువంటి పరిస్థితుల ద్వారా ఒకవేళ మనం వెళ్తున్నట్లయితే ప్రభు ఏమంటున్నాడు? ఈ ఉదయకాలంలో మనతో ఏమంటున్నాడు? ఆ స్త్రీతో ఏమన్నాడు? ఏడవద్దు అన్నాడు. ఏమన్నాడు? ఏడవద్దు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు విషాదంలో మునిగిపోయావేమో. ప్రభు అంటున్నాడు నువ్వు ఏడవద్దు. ఎందుకు ఏడవకూడదు? ఎందుకు ఏడవకూడదు మనం అంటే, మనకు ఒక పరిష్కార మార్గాన్ని ప్రభువు చూపించబోతున్నాడు. ఖచ్చితంగా చూపించబోతున్నాడు. మనం కోల్పోయింది ఒకవేళ ప్రభు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ దానికంటే రెట్టింపు సంతోషంతో మనల్ని నింపబోతున్నాడు. మన వాళ్ళని మనం కోల్పోయాం, ఎన్నో రోజులు అయిపోయింది. తిరిగి ప్రభు వాళ్ళని మనకి ఇస్తాడా? కాదు. అయితే మనం కోల్పోయినటువంటి ఆ పరిస్థితి కంటే గొప్పదైన సంతోషాన్ని, రెట్టింపైనటువంటి ఆనందాన్ని ప్రభు మనకు ఖచ్చితంగా మన జీవితంలో ఇస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభుల వారు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను అని చెప్పాడు శిష్యులతో. నేను తండ్రి వద్దకు వెళ్తున్నానని చెప్పాడు. ఒక్కసారిగా శిష్యులు ఏడవటం ప్రారంభించారు. ఒక్కసారిగా శిష్యులు ఏం చేశారు? ఏడవటం ప్రారంభించారు. ఎందుకంటే ప్రియమైనటువంటి గురువు వెళ్ళిపోతున్నాడు, మంచి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, అంతవరకు మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించినటువంటి ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క ఎడబాటుని వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు శిష్యులు ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? మీరు ఏడవద్దు అని చెప్పాడు. మీ హృదయంలో కలవరపడవద్దు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఆయన పరలోకానికి వెళ్ళినా దానికంటే రెట్టింపు సంతోషము ఆయన ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి మీ హృదయంలో మరలా సంతోషాన్ని పుట్టిస్తాడు. చూడండి, ఎవరైతే విషాదంలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో ప్రభు వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు ఏడవద్దు, మీరు ఏడవద్దు. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి మీరు ఏడుస్తున్నారు?
ఈరోజు మీ కుటుంబాన్ని చూసి మీరు ఏడుస్తున్నారా? మీ పిల్లల్ని చూసి మీరు ఏడుస్తున్నారా? చెడిపోయిన వాళ్ళ జీవితాలను బట్టి మీరు ఏడుస్తున్నారా? ఎలాంటి పరిస్థితుల ద్వారా మీరు వెళుతున్నారు? ఎలాంటి పరిస్థితులను బట్టి మీరు ఏడుస్తున్నారు? మీరు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు చెప్తున్నాడు మీరు ఏడవద్దు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన యొద్ద పరిష్కారము ఉంది. ఆయన యొద్ద పరిష్కారము ఉంది. ఆ సమూహంలో ఎవరి యొద్ద పరిష్కారము లేదు. ఎవరు ఆమెను పట్టించుకోలేదు. ఆమె దాటిపోవాలనుకుంటున్నారు. మనకి ఏదైనా ఒక విషాదకరమైన సంఘటన జరిగితే ఎంతోమంది వస్తారు మనల్ని చూడడానికి. చూసిన వాళ్ళు ఏం చేస్తారు? త్వరగా వెళ్ళిపోవాలని చూస్తారు. అవునా కదా? త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా. ఈ రోజుల్లో కుటుంబంలో చనిపోయినా సరే త్వరగా తీసేయాలి. ఎలా తీసేయాలంట? త్వరగా తీసేయాలి. ఉంచుకోవడంలా ఈ రోజుల్లో ఎవరు ఒక్కరోజు కూడా ఉంచుకోవడంలా, వెంటనే తీసేస్తున్నారు. వచ్చిన వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అవునా కదా? చూడండి, వచ్చిన వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. మనల్ని పట్టించుకునేది ఎవరు? మనకి సహాయపడేది ఎవరు? మన మీద కనికరాన్ని చూపించేది ఎవరు? పరిష్కార మార్గాన్ని చూపించేది ఎవరు? అంతమందిలో చెప్పండి. ఆ సమూహంలో ఎంతమంది ఆ విధవరాల్ని పట్టించుకున్నారు? ప్రభు మాత్రమే ఆ విధవరాల్ని పట్టించుకున్నారు. అవునా కదా? మన జీవితంలో కూడా ప్రభు ఒక్కడే మనల్ని పట్టించుకునేది. ప్రభు ఒక్కడే మనతో నిలిచేది. మనం అనుకుంటాం స్నేహితులు, బంధువులు, పిల్లలు ఎవరు కూడా మన కష్ట సమయాల్లో మనకి సహాయం చేయరు. అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. పిల్లల మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, కానీ పిల్లలు ఏం చేస్తారు? వృద్ధాప్యంలో వెళ్ళిపోగానే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. కనిపించరు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మీద కనికరాన్ని చూపించరు. అందుకే ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు. ఏమని చెప్పాడు? నన్ను వెంబడించండి అన్నాడు. ఏమన్నాడు? నన్ను వెంబడించండి. మీకు పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కానీ మనం మొదట మన ప్రేమ ఎవరి మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదు. నీ బిడ్డలు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ బిడ్డలు కూడా. అయితే మనల్ని విడిచిపెట్టకుండా మనకు పరిష్కార మార్గాన్ని చూపించేది, మనల్ని నిలబెట్టేది, మనకు గొప్ప ఆదరణ కలిగించేది మాత్రము ప్రభు. సిలువలో మనందరికీ తెలుసు కదా, ప్రభు సిలువలో ఉన్నప్పుడు సిలువకు దగ్గరగా ఎవరున్నారు? చెప్పండి. సిలువకు దగ్గరగా ఎవరున్నారు? ప్రభు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు లేరు. ఎవరు లేరు? ప్రభు యొక్క తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లేరు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభుని వాళ్ళు నమ్మల. ఒక శత్రువుగా చూశారు యేసు ప్రభుని. ఎందుకంటే యూదులందరూ చంపాలనుకుంటున్నారు. ఆయనకి సపోర్ట్ చేస్తే మా మీదకి ఎక్కడ వస్తారో, మమ్మల్ని ఎక్కడ చంపుతారో, మమ్మల్ని ఎక్కడ వెలివేస్తారో అని చెప్పి వాళ్ళు ప్రభు మీద ఎప్పుడు కూడా కోపంతోనే ఉండేవాళ్ళు. ఎవరు? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ప్రభు చివరికి సిలువలో వేలాడుతున్నా కూడా వాళ్ళు రాలా. అప్పుడు ఎవరు వచ్చారు? ఎవరున్నారు సిలువ దగ్గర? ప్రభు యొక్క తల్లి, ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు. ప్రభు యొక్క తల్లి, ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు. పెద్ద కొడుకేమో వెళ్ళిపోతున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, కొద్ది నిమిషాల్లో చనిపోతాడు. తల్లి వేదనతో నిండిపోయింది. ఆమె కూడా విధవరాలే అప్పటికి. యోసేపు గారు లేరు అప్పటికి, ఆయన చనిపోయాడు. పిల్లలేమో అన్నని చెడ్డవాడిగా చూస్తున్నారు, అన్నని నమ్మటం లేదు. ఆ తల్లి పరిస్థితి ఎంత విషాదంగా ఉంటుంది చూడండి. అవునా కదా? ఆదరించే కొడుకేమో చనిపోబోతున్నాడు, మిగతా వాళ్ళేమో అన్నను పట్టించుకోవడం లేదు, తల్లిని వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏమన్నాడు? శిష్యుని పిలిచి, ప్రియమైన శిష్యుని పిలిచి ఏమన్నాడు? ఇదిగో ఈమె నీ తల్లి. ఏమన్నాడు? ఈమె నీ తల్లి. ఇక మీదట నేను కాదు,
ఈమెకు కుమారుడు నువ్వు. అవునా కదా? తల్లితో ఏమన్నాడు? ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చూపించి అన్నాడు, నీ కుమారుడు, నేను వెళ్ళిపోబోతున్నాను, అయితే నా స్థానాన్ని భర్తీ చేయడానికి నా ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. యోహాను, ఇక మీదట నీకు కుమారుడు. నేను భౌతికంగా ఈ భూమి మీద ఉన్నట్లయితే నేను ఎంత గొప్పగా నిన్ను చూసుకునేవాడినో అంత గొప్పగా నా ప్రియమైన శిష్యుడు నిన్ను చూసుకుంటాడు. చూడండి, అవునా కదా? కన్న బిడ్డలు వదిలేశారు, అయితే ప్రభు తన శిష్యుని ద్వారా తల్లిని ఆదరించాడు. మనకేం అర్థమవుతుంది చెప్పండి? మనకేం అర్థమవుతుంది? మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు మనుషులందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన ఆదరిస్తాడు. ఆయన గొప్ప కనికరం కలిగిన వాడు. అందుకే ఆయన బోధల్లో మీరు కనికరాన్ని చూపండి, మీరు కనికరింపబడతారు అని చెప్పాడు. మీరు ఇతరుల పట్ల కనికరాన్ని చూపిస్తే మీరు కూడా దేవుని యొద్ద నుండి కనికరాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈరోజు సందేశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టినా కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆయన కనికరాన్ని మన మీద కుమ్మరిస్తాడు. మనం ఏ ఆశ కలిగి ఉన్నామో ఆ ఆశను తీరుస్తాడు. నీ కుటుంబం బాగుపడాలనుకుంటున్నావు, నీ పిల్లలు బాగుపడాలనుకుంటున్నావు, కుటుంబంలో విషాదకరమైన పరిస్థితులన్నీ తొలగిపోవాలని నువ్వు అనుకుంటున్నావు, ఖచ్చితంగా ప్రభు నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయన హృదయము కనికరము కలిగిన హృదయం.